ఇక ఏపీ సీఎం చంద్రబాబు కాసేపు పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్తను ఏరివేశారు. నిన్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా కపిలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. పర్యటన సందర్భంగా కపిలేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధరించే సూట్ వేసుకుని వాళ్లతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు ఏపీ సీఎం. తిరుపతిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం మాట్లాడుతూ ప్రజలంతా స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని సీఎం పేర్కొన్నారు. ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావటం గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.